ఒకసారి చెన్నై మెరీనా బీచ్కి వెళ్ళేసి ఎలా ఉందో ఏమో ఒకసారి చూసుకొని వద్దాం ఫ్రెండ్స్. లెట్స్ గో చలో. చూడండి ఫ్రెండ్స్, లెఫ్ట్లో అయితే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే మనం చూస్తున్నాము. లెఫ్ట్ సైడ్ నుంచి పైన సర్కిల్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, అలాగని లోపలికి వెళ్ళినాము అనుకో మనం చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాము. ఇంకా 10-20 కిలోమీటర్స్ వెళ్ళామనుకో మనం మెరీనా బీచ్కి అయితే వెళ్ళిపోతాము. ఫైనలీ మనమైతే మెరీనా బీచ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, చూడడానికి మొత్తం డెజర్ట్ ఎలాగ ఉంటుందో అలాగే ఉంది చుట్టూ చూడడానికి. ఒకసారి వరదలు వచ్చి కొట్టుకొనిపోయినాయి కదా, ఈ సైడ్ అంతా వాటర్ వచ్చేసాయి అనమాట. ఆ బిల్డింగ్స్ దగ్గరికి అయితే వాటర్ వచ్చేసాయి. ఇప్పుడైతే చాలా తగ్గిపోయినాయి వాటర్స్. ఫ్రెండ్స్, మనకైతే చుట్టూ చూడడానికి చూసినంత దూరం ఎక్కువ హోటల్సే ఉన్నాయి. ఇక్కడ మధ్యలో అయితే అక్కడక్కడ టాటూ షాప్స్ అయితే ఉన్నాయి. ఫైనల్గా మనం వచ్చి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, జనాలు ఎంతమంది ఉన్నారు, చాలామంది అయితే ఉన్నారు. ఈ పక్కన మొక్కజొన్న షాపు, పక్కన గుర్రాలు. చూడండి ఫ్రెండ్స్, గుర్రాలు హార్స్ రైడింగ్ కూడా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ గుర్రాన్ని మేము ఒకసారి రేట్ అడిగింటే 100 రూపీస్ ఒక రైడ్కి అడిగారు. సెల్ఫ్ రైడ్ ఇస్తారంట. 1 కిలోమీటర్ అలా పిలుచుకొని వెళ్తారు. 100 రూపీస్ కానీ ఇచ్చామనుకో. ఫొటోస్ దిగాలంటే 50 రూపీస్ ఎక్స్ట్రా అడుగుతారు. వాళ్ళే ఫొటోస్ తీసి మనకు ఆల్బమ్ కట్టేశారు అనమాట. ఇంకైతే మనం చూద్దాం హోటల్స్ ఎలా ఉన్నాయో. ఆ పక్కకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఎలా ఉన్నాయో రైట్ సైడ్ మొత్తం చూసుకొని ఒకసారి అయితే వద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అదిగో నేను చెప్పాను కదా ఇంతకుముందు హార్స్ రైడింగ్ అనేసి, అలా పిలుచుకొని వెళ్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, గుర్రం మీద ఎక్కించుకొని వెళ్తున్నాను చూడండి ఒక లేడీస్ సిస్టర్ని. ఇక్కడైతే ఎక్కువ హోటల్స్ అయితే ఉన్నాయి. రకరకాల ఫిషెస్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, మొక్కజొన్న షాప్స్ కానీ. అందరూ అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పెద్ద పిల్లలు కానీ నుంచి అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, రకరకాల షాపులు ఉన్నాయి.
ఇదైతే చిన్న షార్క్ లాగా ఉంది. రకరకాల చేపలు, ఫ్రై చేపలు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి. టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి ఫ్రెండ్స్. మీరు వచ్చినప్పుడు పక్కా ఇవైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి మీరే. మొత్తం సముద్రం చేపలు ఇవన్నీ. ప్రాన్స్ అంట చూడండి, ప్రాన్స్, ఫిష్లు చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. తినడానికి ప్రాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. చూడండి ఒకసారి పర్సనల్ అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, బొండాల చేపలు అనమాట. మన సైడ్ ఏరియాలలో ఉంటాయి కదా అవి. ఈ గోబీ అనమాట. గోబీ ప్లేట్ వచ్చి 50 రూపీస్ అంట. 15నో 20నో చెప్పాడు. మనకైతే కరెక్ట్గా ఐడియా లేదు. వాళ్ళ భాష మనకైతే సరిగ్గా రాదు కాబట్టి మనకైతే తెలియదు. ఫ్రెండ్స్, పోలీస్ సార్ వాళ్ళు ఎవరో పిల్లవాళ్ళని పెట్టుకున్నారు. వాళ్ళు ఏదో చేసినట్టుంటారు తప్పే. కానిస్టేబుల్ అయితే ముగ్గురిని పట్టుకుని వెళ్తున్నారు. వెనకాల లేడీస్ పోలీస్ ఏం కూడా వస్తుంది. చూద్దాం వీళ్ళని ఏం చేస్తారో ఏమో. తెలియకుండా మనమైతే ఫోన్ దాచి పెట్టుకుని వెళ్దాము, వీడియోలు తీసినట్టు తెలియకుండా. చూడండి ఫ్రెండ్స్, ముగ్గురిని అయితే కూర్చోబెడుతున్నారు. వాళ్ళు ఏం తప్పు అయితే చేసినారో మనకైతే తెలియదు. చూద్దాం వీళ్ళని ఏం చేస్తారో. చూడండి ఫ్రెండ్స్, కొడుతున్నారు వాళ్ళని. ఏదో తప్పు ఏదో చేసినట్టున్నారు. అందరూ వచ్చిన వాళ్ళంతా ఆ పిల్లలకల్లా చూస్తున్నారు. చూడండి ఒకసారి ఏం చేసినారైతే మనకైతే అంత ఐడియా లేదు. అందరూ వాళ్ళ ముగ్గురు కల్లా చూస్తున్నారు, పోలీసు వాళ్ళ కల్లా, ఆ పిల్లల కల్లా. చూద్దాం. మేడం అయితే ఏదో గిట్టు వస్తుంది. వాళ్ళు ఏదో తప్పు చేయనట్టున్నారు. లేడీస్ని ఏదో కామెంట్ చేసినారో ఏం చేసినారో మనకైతే తెలీదు. చిన్నపిల్లలు కదా, అంతగా ఏం కొట్టడం లేదు. పెద్దవాళ్ళు అంటే దుమ్ముగా తుక్కులే అంటారు మా ఊరిని. పోలీస్ సార్ అయితే ఫుల్ ఫైర్లో అయితే ఉన్నారు. మనకెందుకు వచ్చిన పెళ్ళే ఫ్రెండ్స్, మనమైతే వెళ్ళిపోదాం.